ఎంచుకొని నేను చేసే ఈ చిన్న ప్రయత్నంలో అదవుతుందా, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సైన్స్ డిపార్ట్మెంట్ అయిన సార్స్ మేడమ్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ అయినా, మిగతా సిబ్బంది అయినా సరే ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగా సహకరించారు. వాళ్ళ సహకారం లేకపోతే ఈ రోజున ఈ కార్యక్రమం అనేది చేయలేకపోయేవాడిని. సో ఏ ప్రోగ్రామ్ అయినా చేయడానికి కావాల్సింది సహకారం. సో అటువంటి సహకారం నాకు పూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు సభాపూర్వకంగా నా మనస్సు మంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో మీకు నేను ముందుగా చెప్పదలిచింది ఒకటే, సో మనం నమ్మకం సంపాదించుకోవాలనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా సక్రమంగా సరైన మార్గంలో ఉండాలి. సో అటువంటి మార్గాన్ని ఎన్నుకోవడానికి నేను ఈ ప్రాజెక్టులైనా ఏవైనా చేయించడానికి నాకు కంప్లీట్గా 100% స్వేచ్ఛనిచ్చిన కృష్ణ సార్ గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో సార్ గురించి నేను సింపుల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. టైం అయితే మనకి చాలా ఎక్కువ లేదు కనుక ఇంకా ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే సార్లో చూసేది ఒక సూర్యుడి నుంచి మనకు వెలుతురు, వేడి అన్నీ లభిస్తాయి. ఎందుకు, ఒక జీవరాశి బతకాలంటే ఆ వెలుతురు, వేడి అనేది చాలా అవసరం. సో ఇక్కడ కూడా మనం ఆనందంగా జీవించడానికి మనకి వెలుతురుని, శక్తిని ఇచ్చేది తను మాత్రమే. ఒక ప్రిన్సిపల్ సార్ అంటే కృష్ణ సార్ ద్వారా మనం ఇంత హ్యాపీగా ప్రతి కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నాం. సో మనకు తెలియని విషయం ఏంటంటే తన సూర్యుడు తన వెలుతుని, శక్తిని ఇవ్వడానికి తను ఎంతో మంటలో బాధను భరిస్తూ మంట అక్కడ ఉన్న వేడి టెంపరేచర్ ఆఫ్టర్ ఆల్ 40 degreesనే మన బాడీ తట్టుకోలేదు. కానీ కొన్ని లక్షల టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ అనేది అక్కడ ఉంటుంది. సో ఆ వేడిని తను తట్టుకున్నా, తను ఒకరే భరిస్తున్నా, మిగతా వాళ్ళందరూ ఎంతో మంది జీవరాశులకి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇక్కడ కూడా సార్కి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, మన వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నిటినీ కూడా తట్టుకొని మనకు మాత్రం మనం చేయాల్సిన ప్రతి పని గొప్పగా ఉండాలి, పిల్లలందరూ కూడా బాగుండాలనే దృఢ సంకల్పంతో మన ముందు మనకు అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. ఎన్ని ఎగ్జామ్స్ ఎదురైనా, ఎన్ని డిలేస్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సార్కున్న నమ్మకం ఒకటే, పిల్లలందరూ ఎప్పటికైనా సక్రమైన మార్గంలో ఉజ్వల భవిష్యత్తుతో అందరూ వెలుగొందాలనే ఆకాంక్షతో మాత్రమే తను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అందరికీ అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే సహకారం అనేది ఎప్పుడూ 2-3 మధ్య మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సహకరించుకొని నిజంగా ఈ రోజు నేను ఇది చేయగలిగానంటే నా ఒక్కడి వల్ల కాదు. సో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు దాని వెనక ఉన్నాయి. సో దీనికి కృషి చేసినటువంటి విద్యార్థులు అందరికి కూడా ముందుగా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. సో జరుపుకుంటున్నామంటే ఇండియా అనేది తన డేట్ ఆఫ్ బర్త్ మనకి 1887లో పుట్టారు, December 22. సో ఆ December 22నే మన నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా ప్రకటించారు. సో అది అందరికీ ఆనందదాయకం. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ప్రతి ఒక్క దినం అనేది ఉంటుంది. అలాగే మన మ్యాథ్స్ కోసం మనకి ఈరోజు December 22 అనేది చాలా విలువైంది. సో అందరికీ ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే సెలబ్రేషన్స్ కోసం ఏవేవో డ్యాన్స్లు ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ మ్యాథ్స్ నుంచి చేయాలంటే మాత్రం చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే అన్ని ఫార్ములాస్ సంసాయి, ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. సో వాటి నుంచి కూడా పిల్లలు చాలా అద్భుతంగా ప్రాజెక్టులు అనేవి చేసుకొని వచ్చారు. సో ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. దానికంటే ముందుగా సార్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడే ముందుగా సార్ని మాత్రం మనందరికీ కూడా తనే కనుక ఆదర్శం. సో తన చేతుల మీదుగా ఈ చిన్నారులు చేసిన ఈ చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే ఎక్కడైనా చిన్న లోపాలున్నా, ఏవైనా మిస్టేక్స్ ఉన్నా అవి పిల్లలకి మాకు తెలియజేసుకుంటే సరి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. సో సార్ని తన చేతుల మీద అందరికీ కూడా ఈ సర్టిఫికేట్స్, మెడల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. నేను పిల్లల చేత ప్రాజెక్ట్స్ రెడీ చేయిస్తానండి, నా స్టైల్లో నేను చేస్తానండి అని చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పాను సార్తో, ఏం చెప్పానంటే అయితే మేము ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వము సార్, మీరు నచ్చుతారో వాళ్ళందరినీ తీసుకొని ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ చేయించండి, మీరు ప్రోగ్రాం కొద్దిగా బాగుండే విధంగా చెయ్యండి అని చెప్పి మన సార్తో చెప్పడం జరిగింది. మ్యాథ్స్ డే ఎంతమంది జరుపుకున్నాం కానీ ఈ స్థాయిలో మనం ఎప్పుడు కూడా జరుపుకోలేదు. అయితే అక్కునాయుడు సారు ఈరోజు నేను ఈ ప్రైజెస్ ఇవన్నీ కూడా మరి నేను ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వలే సార్కి. మరి ఇవన్నీ కూడా ప్రైజెస్ కానీ, ఆ మెడల్స్ కానీ, ఈ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఇచ్చి అది నేను ఇవ్వాలి, సార్కి అది ఇవ్వాల్సింది మేనేజ్మెంట్గా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినంత వరకే ఈ బాధ్యతను తీసుకోవాలి, కానీ
ఇటువంటి ప్రైజెస్ విషయంలో ఖచ్చితంగా అది ఇవ్వాల్సిన విధానం మాది. కాబట్టి సారు అటువంటి డబ్బుల్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మీకోసం ఇవన్నీ కొని మీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మీవన్నీ కూడా సర్టిఫికేట్స్ కానీ, గిఫ్ట్స్ కానీ, మెడల్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి సార్ మనకి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే తన సొంత డబ్బులతో ఎవరు కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేయమంటే మీ చేత ఏదో మీ డబ్బులతో ఖర్చు పెట్టించి మీతో చేయించే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏ ఉపాధ్యాయుడికైనా తన సొంత డబ్బులతో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ఇవన్నీ పార్టిసిపేట్ చేయించి మీ అందరి చేత క్విజ్ కాంపిటీషన్స్ పెట్టి నెక్స్ట్ వీటన్నిటికీ నెక్స్ట్ ప్రాజెక్టులు రెడీ చేయించి ఇవన్నీ కూడా సమయం ఎంతున్నా సరే తన టెట్ ఎగ్జామ్స్ ఉన్నా సరే వాటన్నిటి టెట్ ఎగ్జామ్ కంటే మీ భవిష్యత్తుని కొద్ది రూపుదిద్దాలి అనే ఒక ఉద్దేశంతో తన ఎగ్జామ్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఈ స్థాయిలో చూపించినందుకు సార్కి మన స్కూల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఈరోజు మీ యొక్క ప్రాజెక్టుకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రాకపోయినా మీ యొక్క నైపుణ్యం ఏంటి అనేది మా అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మీకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అట్లాగే ఈనాటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అందించినటువంటి మరొక్కసారి అక్కునాయుడు సార్కి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఖచ్చితంగా తెలియజేయవలసిన సందర్భం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సార్కి మీరందరూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ డే అనేది ఇంత సక్సెస్ఫుల్గా మనకి చూపిస్తారన్న ఆలోచన అయితే నిజంగా మేము ఎప్పుడు చూడలేదు, మేము అనుకోలేదు కూడా. కానీ సార్కి మన స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టారు. అట్లాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతమైందంటే సార్ చెప్తానో మేము చెప్తానో కాదు, కానీ పిల్లలుగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. కాబట్టి మీ అందరికీ మరలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆలోచన బోధాయన వివేచన, ఆలోచన కలిగించే మాలో ఆప్తి, బోధాయన వివేచనకు పులకించిన రాత్రి, ఆలోచన వివేచన కొనసాగించే. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం,